హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీ బహ్రెయిన్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మరి పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం కదా. మరి మా పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని కొంచెం ఆయిల్ వేసి 2 స్పూన్లు సల్సా వేసానండి, టమాటా సాసు. ఓకే, 2 స్పూన్లు డిప్స్ రుమాన్ అండి, దానిమ్మకాయల జ్యూస్ అన్నమాట. ఇది అంటే లిక్విడ్ బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది అన్నమాట. ఓకే, చూడండి చాలా బాగుంటుంది ఇది. అప్పుడు ఆయిల్ వేసి కొంచెం ఆయిల్లో ఈ 2 వేసాను. ఇది బాగా చక్కగా కలర్ వస్తుంది. కొంచెం టమాటా పచ్చివాసన పోయేలాగా చేసి ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ బాయిల్ అయిందండి. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, అంటే బాగా మెత్తగా ఉంటే ఈ నూడిల్స్ బాగోదండి. కొంచెం ఇది చక్కగా ఇది కొద్దిగా ఉడకాలి, అంటే 75% మాత్రమే ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఇది టేస్ట్ బాగుంటుంది తెలుసా. నిమ్మకాయ అక్కర్లేదు, డిప్స్ రుమాన్ వేసాం కదా, దానిమ్మకాయల జ్యూసు, అదే లిక్విడ్ అన్నమాట. అది ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఆ జ్యూస్ని చేస్తారండి. అంటే మరి కారంగా అంటే ఇక్కడ తినరు, అందుకని కొంచెం తీగా పుల్లగా ఉండాలి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఈ నీరు ఇంకిపోవాలి, మొత్తం నీళ్ళు ఇంకిపోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్ నాకు చాలా విలువైంది. ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి నూడిల్స్కి ఎలా ఉందో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, నూడిల్స్ రెడీ. మరి మా పిల్లలకైతే నూడిల్స్ అంటే చాలా ఇష్టమండి. పుల్లగా తీగా కారంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పటికి మనం ఇలాంటివి రెడీ చేసామనుకో ఎదురు గంతేస్తారండి. అలాగని ఈ మైదా కదా రోజు పెట్టకూడదు. మనం ఎప్పుడైనా వారానికి ఒకసారి అంటే పర్వాలేదు, మనం తయారు చేసుకున్నది కాబట్టి. మైదా పిండి పిల్లలకి అరుగుదల బాగుండదు. ఓకేనా ఫ్రెండ్స్?